కవిత అరెస్ట్ అయిందిలా. స్కామ్ ఎలా జరిగిందంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులోనూ 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో అనేక మంది అరెస్ట్ అయ్యారు. తెలంగాణ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. తరువాత ఏపీ నుంచి పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వీరితో పాటు ఢిల్లీలో అధికార పార్టీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. 100 కోట్లు ఈ స్కామ్ లో చేతులు మారాయన్న ఆరోపణలు ఈడీ అధికారుల నుంచి వినిపించాయి. చాలా మంది ఈ కేసులో అరెస్టైన నిందితులు ఈ కేసులో అప్రూవర్ గా మారారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చింది. అప్పటి వరకు మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. అయితే వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ 2020 సెప్టెంబర్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే అనేక అనుమానాలకు తావిచ్చింది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందని వ్యాపారులకు ఢిల్లీ లిక్కర్ షాపులు అప్పగించారన్న ఆరోపణలు వినిపించాయి. లిక్కర్ పాలసీని రూపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021 జనవరిలో మంత్రుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్లు ఉన్నారు. అయితే ఈ మంత్రుల బృందం లిక్కర్ కొత్త పాలసీని తయారు చేసింది. మే 21, 2021న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఈ పాలసీలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఉప్పందడంతో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈడీ సిబిఐతో దర్యాప్తు చేయాలని కోరారు. అప్పట్నుంచి ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో అనేక మంది నిందితులుగా చేరారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్ గా మారారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు. కల్వకుంట్ల కవితను ఈ స్కామ్ కు సంబంధించి అనేక సార్లు విచారించారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రప్పించి విచారణ జరిపారు. కవిత తన 16 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారని, ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నించారని కూడా గతంలో ఈడీ అధికారులు ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయని కనుగొన్న అధికారులు ఆ దిశగానే విచారణ జరిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్లోనూ, ఢిల్లీలో ఒక స్టార్ హోటల్లో నిందితులు సమావేశమై ఈ స్కామ్ కు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఆధారంగా కవిత పేరును కూడా సిబిఐ అధికారులు ఈ స్కామ్ లో నిందితురాలుగా చేర్చారు. కవిత పిఏ అశోక్ కౌశిక్ న్యాయస్థానం ఎదుట ఇచ్చిన సమాచారం కూడా ఇందుకు తోడయింది. సుదీర్ఘకాలం విచారణ జరిపిన తరువాత కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.